ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో కూడా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు ఎక్కడికక్కడ వరదలు స్తంభిస్తున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. రాంబన్, రియాసీ జిల్లాల్లో మేఘ విస్ఫోటనం కారణంగా భారీ వర్షం కురిసింది. ఈ కుండపోత వర్షానికి వరదలు స్తంభించిపోయాయి. అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గల్లంతయ్యారు. రియాసీ జిల్లాలోని మహోరే ప్రాంతంలో ఓ ఇంటిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు మొత్తం ప్రాణాలు కోల్పోయింది. నజీర్ అహ్మద్, ఆయన భార్య, 5గురు పిల్లలు శిథిలాల కింద చిక్కుకొని మరణించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు వారి మృతదేహాలను శిథిలాల కింద నుంచి బయటకు తీశారు. రాంబన్ జిల్లాలోని రాజ్గఢ్ విలేజ్ లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఓ పాఠశాలను వరద ముంచెత్తింది. ఈ వరదకు 5గురు కొట్టుకుపోయారు. వీరిలో 4 మృతదేహాలను రెస్క్యూ టీం గుర్తించింది. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. మరోవైపు గ్రామంలో కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. దీంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.